ఈ వీడియోలో పదవి విరమణ కాబోతున్న ఉద్యోగోపాధ్యాయులందరికీ అతి ముఖ్య గమనిక. అదేంటనే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ విషయానికి వచ్చినట్లయితే పదవి విరమణ చేయబోతున్న ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు అతి ముఖ్య గమనిక. పదవి విరమణ మీ జీవితంలో ఒక సంపూర్ణ అధ్యయనానికి నాంది. ఈ అమూల్యమైన సమయాన్ని ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి మీ పదవి విరమణ ప్రయోజనాలను అనగా పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ సకాలంలో పొందడం చాలా ముఖ్యం. ఇటీవల కొందరు ఉద్యోగులు డీడీఓల నిర్లక్ష్యం లేదా సరైన అవగాహన లేకపోవడం పట్ల రిటైర్మెంట్ తర్వాత 3-7 నెలల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ఇబ్బందులను అధిగమించి ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి ఈ క్రింది సమగ్ర సమాచారాన్ని తప్పనిసరిగా అయితే తెలుసుకోవడము ముఖ్యమన్నమాట. ముందుగా మొదటిది, మీ పదవి విరమణ తేదీని సరిగ్గా నిర్ధారించుకోండి. 1వ తేదీ జన్మించిన వారు మీ పుట్టిన నెలకి ముందు నెల చివరి తేదీన అంటే 30 లేదా 31 ఏది ఉంటే అది పదవి విరమణ అయితే చేస్తారనమాట. అంటే 1వ తేదీన జన్మించిన వారనమాట. ఉదాహరణకు పుట్టినరోజు జూలై 1, 1969 1964 అనుకోండి. పదవి విరమణ తేదీ 30 జూన్ 2024 అవుతుంది. 2వ తేదీ లేదా ఆ తర్వాత జన్మించిన వారైతే మీ బర్త్‌డే 1వ తేదీ కాకుండా మరే డేట్ అయినా సరే నెలలోని చివరి తేదీన పదవి విరమణ చేస్తారు. ఉదాహరణకు జూలై 2, 1964 లేదా 15 జూలై 1964 డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. పదవి విరమణ తేదీ వచ్చేసి 31 జూలై 2024 అవుతుంది. సర్వీస్‌లో మరణించిన ఉద్యోగి, ఒకవేళ ఉద్యోగి మరణించిన తేదీనే వారి పదవి విరమణగా అయితే తేదీగా అయితే పరిగణిస్తారు. రెండోది, పెన్షన్ ప్రతిపాదనల ప్రక్రియ. అత్యంత కీలకమైన దశ ఇదే అండి. ఇది అత్యంత ముఖ్యమైన దశ. ఇక్కడ జాప్యం జరిగితే మీ ప్రయోజనాలు ఆలస్యం అవుతాయి. కాలపరిమితి. పదవి విరమణ తేదీకి ఖచ్చితంగా 6 నెలల ముందు మీ పెన్షన్ ప్రతిపాదనలను ఫైల్ సిద్ధం కావాలి. సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ అప్డేట్. ఈ ఎస్ఆర్ అప్డేట్‌ను పూర్తిగా అప్డేట్ చేసి అన్ని వివరాలు అంటే ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్, సెలవులు మొదలైనవి సరిగ్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఏజీ ఆఫీస్‌కి పంపడం. ఇక అన్నీ చెక్ చేసిన తర్వాత అప్డేట్ చేసిన ఎస్ఆర్‌ను పెన్షన్ దరఖాస్తును సంబంధిత అధికారి ద్వారా ఏజీ అకౌంటెంట్ జనరల్ ఆఫీస్‌కి పంపాలి. భవిష్యత్ ఇంక్రిమెంట్. మీ పదవి విరమణ తేదీకి దగ్గరలో ఇంక్రిమెంట్ ఉంటే దాన్ని కూడా ముందుగానే నమోదు చేసి ప్రతిపాదనలు పంపవచ్చు. మూడోది, మీ ప్రయోజనాలను పెంచే ముఖ్యమైన నియమాలు. నార్డినల్ ఇంక్రిమెంట్స్ జీవో ఎంఎస్ నంబర్ 235 డేటెడ్ ఆన్ 27th October 1998 ప్రకారంగా మీరు పదవి విరమణ చేసిన మరుసటి నెలలో మీకు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉంటే ఆ ఇంక్రిమెంట్ ప్రయోజనాన్ని మీ పెన్షన్, గ్రాట్యుటీ మరియు కమ్యుటేషన్ లెక్కింపు కోసం వర్తింపజేస్తారు. దీన్ని నోషనల్ ఇంక్రిమెంట్ అంటారు. ఉదాహరణకు జూన్ 30న రిటైర్ అయ్యి జూలై 1న ఇంక్రిమెంట్ ఉంటే ఆ ఇంక్రిమెంట్ కలిపిన జీతంపైనే పెన్షన్ అనేది లెక్కిస్తారు. సర్వీస్ వెయిటేజ్. 33 సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీస్ పూర్తి చేసిన వారికి పూర్తి పెన్షన్ వస్తుంది. ఒకవేళ మీరు సర్వీస్ 20 సంవత్సరాలు దాటి 33 సంవత్సరాల లోపు ఉంటే పూర్తి పెన్షన్ ప్రయోజనం కోసం గరిష్టంగా 5 సంవత్సరాల వెయిటేజ్ కలపబడుతుంది. పెన్షన్ లెక్కింపు. మీరు పదవి విరమణ చేసే నాటికి తీసుకుంటున్నటువంటి చివరి నెల జీతంలోని బేసిక్ పేలో 50% మీకు నెలవారీ పెన్షన్గా నిర్ధారిస్తారు. స్పెషల్ టీచర్లు మరియు అప్రెంటిస్ సర్వీసు జీఓఎంఎస్ నంబర్ 398. ఈ జీవో ప్రకారంగా స్పెషల్ టీచర్లు అప్రెంటిస్గా చేసిన సేవలు కూడా పెన్షన్ క్వాలిఫైయింగ్ సర్వీస్గా పరిగణించబడతాయి. ఈ వివరాలు ఎస్ఆర్లో నమోదయ్యేలాగా చూసుకోండి. నాలుగోది, ప్రతిపాదనలు పంపే అధికారిక మార్గం. ఛానల్ ఆఫ్ సబ్మిషన్. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులైతే హెచ్ఎం ద్వారా ఎంఈఓకి,
ఎంఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపాలి. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులైతే హెచ్ఎం ద్వారా ఏజీ ఆఫీస్‌కు పంపబడుతుందనమాట. ఇక్కడ హెచ్ఎంఏ డీడీఓగా వ్యవహరిస్తారు. ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎం లేదా ఎంఈఓలైతే డిప్యూటీ ఈఓ లేదా డీఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కి పంపబడుతుంది. ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులైతే కరస్పాండెంట్ ద్వారా డీఈఓకి, డీఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కి పంపబడుతుంది. ఉద్యోగి మరణించిన సందర్భంలో కుటుంబానికి అందే ప్రయోజనాలు. దురదృష్టవశాత్తు ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే మొదటగా ఫ్యామిలీ పెన్షన్. కుటుంబ సభ్యులలో ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుంది. ఇది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ మరియు సిపిఎస్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. గ్రాట్యుటీ నామినీ లేదా కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. కమ్యుటేషన్ అనేది ఇవ్వరు. ఎందుకంటే ఫ్యామిలీ పెన్షన్‌లో కమ్యుటేషన్ ఉండదు. ఇక ఆరోది పెన్షన్ మంజూరు మరియు ట్రెజరీలో ప్రక్రియ. ఏజీ ఆఫీస్ నుంచి మంజూరు. మీ పెన్షన్ పత్రాలను పరిశీలించి ఏజీ ఆఫీస్ వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ ఆర్డర్లను సంబంధిత డిటిఓ లేదా ఎస్టీఓకు పంపుతారు. ఎస్టీఓ కార్యాలయంలో మీరు చేయవలసినవి ఏజీ ఆఫీస్ నుంచి ఆర్డర్లు వచ్చిన తర్వాత మీరు ఈ పత్రాలతో ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఏంటంటే పీపీఓ కాపీ, సంబంధిత కార్యాలయం నుంచి నో డ్యూ సర్టిఫికేటు, అనెక్సరీ 1, 2, 3 మరియు డిక్లరేషన్ ఫామ్స్, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్, అలాగే ఆధార్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్, 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో. మరి ఏడోది పదవి విరమణ తర్వాత ముఖ్యమైన పని హెల్త్ కార్డు. ఖచ్చితంగా మనము పదవి విరమణ చేసిన వెంటనే మీ పాత ఉద్యోగి హెల్త్ కార్డ్ అంటే ఎంప్లాయీగా ఉన్న హెల్త్ కార్డును చెల్లదు. సో తప్పనిసరిగా మీరు పెన్షనర్ హెల్త్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈహెచ్ఎస్ పోర్టల్‌లో మీ ట్రెజరీ ఐడీతో లాగిన్ అయ్యి అవసరమైనటువంటి పత్రాలను అప్లోడ్ చేసి కొత్త కార్డు కోసం అప్లై చేయాలి. ఇది మీకు మీ జీవిత భాగస్వామికి వైద్య సేవలు పొందడానికి అవసరమవుతాయి. మరి ఈ సమాచారం మీ పదవి విరమణ ప్రక్రియను సులభతరం చేస్తుంది అనైతే ఆశిస్తున్నాం. సో ఎవరైనా సరే గవర్నమెంట్ ఎంప్లాయీ రిటైర్ అయ్యే ముందు ఈ విధంగా 6 నెలల ముందే వారి యొక్క ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా సర్వీస్ రిజిస్టర్‌ని క్లియర్‌గా పరిశీలించి లేదంటే ఎవరైనా నిపుణులకు చూపించి ఏజీ కార్యాలయానికి పంపవలసి అయితే ఉంటుంది పెన్షన్ ప్రతిపాదనల కోసం. సో తద్వారా హెల్త్ కార్డ్‌ని కూడా మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఎంప్లాయీ హెల్త్ కార్డ్ 6 నెలల వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. తర్వాత ఖచ్చితంగా పెన్షనర్ హెల్త్ కార్డే వాడాల్సి ఉంటుంది. సో ఈ ముఖ్యమైన గమనికను తోటి మిత్రులకు, సహోద్యోగులకు కూడా పంపి వారికి కూడా సహాయపడగలరనైతే మనవి ఈ వీడియోనైతే షేర్ చేయండి. మీకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరియు ప్రశాంతమైనటువంటి పదవి విరమణ జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఏపీ ఎంప్లాయీ న్యూస్ కోసం మన ఛానల్‌ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.